ఇక ఇక్కడ కూడా చూడు, రైతు బంధు ఇచ్చినాం, అకౌంట్లు చూసుకోండి. రైతులపై మంత్రి సీతక్క సిర్రు బుర్రు అంటుందంట. రైతు బంధు రాలేదని నిలదీసిన ములుగు రైతులు. ఒకసారి ఈ వీడియో చూపిస్తాయి మీకు, చూడురి, తరించుర్రి. చూడండి ఒక్కసారి ఇక్కడ. ఆహా, ఏం ప్రాబ్లమో మీరే పెద్ద ప్రాబ్లం. రైతులకు ఏం ప్రాబ్లం లేదు, రైతుల అకౌంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా కాంగ్రెస్ పార్టీ మీ 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 ప్రభుత్వం దగ్గరనే ప్రాబ్లం ఉంది. రైతులను ఎండబెడుతుంది, రైతులకు రావాల్సిన రైతు బంధు ఇస్తలేదు, రైతు బీమా ఇస్తలేదు, అన్ని బంధు పెడుతున్నటువంటి మీరే పెద్ద ప్రాబ్లం, మీరే పెద్ద దరిద్రం శని రాష్ట్రానికి అని రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. ఇక చూడండి ఒక్కసారి. సీతక్క, నువ్వు మూటలు ఎత్తుకొని తిరిగినట్టు కాదు మంత్రి పదవి అంటే. మూటలు ఎత్తుకొని కిందంగా ఒక కెమెరా పెట్టి అక్క అడుగులు వేస్తుంటే అడుగులలో ఒక కెమెరా వీడియో, పైనంగా ఒక కెమెరా వీడియో, వెనకంగా గన్మెన్లు పిఎల్ అందరు చెప్పులు బూట్లు వేసుకొని పోతుంటారు. అక్క చేతులు పట్టుకొని పోతుంటుంది. ఇక నీళ్ళేడు దొరకనట్టు పోయి వాగులను ఇట్లా అని ముఖం కడుకుంటుంటుంది. ఇక ఏడలేనట్టు ఈమె చేసే సేవ కార్యక్రమాలు తెలుసా ఎట్లుంటాయో. ఆ ఊరు ఏ ఊరికైతే ఏమో సేవ కార్యక్రమం చేస్తుందో ఆ ఊరిలో ఉన్నటువంటి వాడే సెట్ చేయాలి మొత్తం. ఏమో ఫోటోలకు ఫోజులు ఇచ్చి వస్తుంది. అంత ఉట్టి డంబాచారం ప్రచారం మాత్రమే. రీల్స్ ఎమ్మెల్యేగా ఉండే మనడానికి ఇప్పుడు రీల్స్ మినిస్టర్ అయింది. సో కాబట్టి ఇదే ఉంటుంది. కానీ ఇన్ని రోజులు అంటే ఏం చేసినా నడిచింది. ఇప్పుడు ప్రజలు కదా ఆకలి మీద ఉంటారు, మస్తు కోపం మీద కూడా ఉంటారు. రైతులతో ఆడుకుంటే మామూలు కూడా సుక్కలు చూపిస్తారు నీకు. ఏమంటారు, ఇంతమంది నీ మంది మాగదలు నీ గూండాలు నీ రౌడీలు పక్కన ఉన్నా కానీ ఒక రైతు ఎట్లా అడిగినా చూడు. ఊక అక్క మాట్లాడకు, ఊక శ్రబ్బు తెచ్చలేదు, మీ మొక్కలు శ్రబ్బు తెచ్చలేదు కానీ ఇంకా ఊకే మాట్లాడకు. కాంగ్రెస్ వాళ్ళు అంటే జనాల కోపం వస్తుంది, మామూలు కోపం రావట్లే.